మనం ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మనకు ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే, మనం ఇచ్చే ఈ కానుకలు దేవుని దృష్టికి ఏమై ఉంది? మనం ఇచ్చే ఈ కానుక దేవుని దృష్టికి ఏమై ఉంది? దేవుడు ఈ కానుకలను ఏ విధంగా చూస్తారు అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం. అయితే మనం ఒక వచనాన్ని మనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. 15 నుంచి మనం చదువుతాం. ఎవరైనా కొంచెం సహాయం చేయండి. ఆ ఆ ఆ ఆ కాలేదని మీకే తెలియను. తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు ఏం చేశారంట? సహాయం చేశారు. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పడలేదు కానీ చూడండి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునే. ఈ వచనాన్నే మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. మనం ఇచ్చే కానుక దేవుని దృష్టికి ఏమై ఉంది అనే దానికి పౌలు గారు ఆయనకి పదే పదే సహాయం చేస్తూ పదే ఆయనకి సహకరిస్తున్న ఆ ఫిలిప్పీలను గురించి మాట్లాడుతూ ఈ వచనాన్ని వారి కొరకు రాశాడనమాట. వాళ్ళు ఇచ్చే ఈ కానుక దేవుని దృష్టికి ఎలా ఉందట? అది మనోహరమైనదిగా ఉందట. అది మనోహరమైన సువాసనగా ఉంది, దేవునికి ప్రీతికరముగా, అలాగనే ఇష్టమైన యాగముగా దేవుడు దానిని చూస్తున్నాడట. సో ఈ 3 విషయాలని మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. అయితే ముందు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముందు పాఠం ఏంటంటే, క్రొత్త నిబంధన ప్రకారం సేవకునికి కానుక ఎందుకు ఇవ్వాలి అనే టాపిక్. రెండోది, ఎలా ఇవ్వాలి అనేది టాపిక్. మూడోది, ఇస్తున్న కానుక దేవుడు ఎలా చూస్తున్నాడు, ఆ కానుక యొక్క విలువ ఎంత, ఆ కానుక ఎంత గొప్పది, దేవుడు దాన్ని తీసుకోబోతున్నాడు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. థర్డ్ వన్. అయితే వీళ్ళు ఒక సేవకునికి ఏం చేశారట? ఫిలిప్పీలు కానుకను పంపించారు. వాళ్ళు కలెక్ట్ చేశారు, ఒక వ్యక్తికి ఇచ్చి పంపించారు. ఎవరైనా అంటే ఎపఫ్రోదీతు. ఒకసారి ఇచ్చారా? అక్కడ భలే చెప్పాడు. మాటి మాటికి మీరు ఇస్తున్నారు. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, కానీ మీకు మరింతమైన దేవుని దీవెనలు రావాలని నేను ఇలాగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఏంటంటే, దేవుని దృష్టికి ఆ కానుక ఏ రీతిగా కనబడుతుంది అని ఆలోచించే ముందు ఈ ఫిలిప్పీలు ఇచ్చే కానుక యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం కావాలి. ఓకే, త్వరగా కొన్ని చెప్తాను, రాసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. మనం ఇచ్చే కానుక అసలు ఎలాంటిది? అంటే నెంబర్ 1, అన్కండిషనల్ అఫెక్షన్. పౌలు గారి మీద ఫిలిప్పీలకు షరతు లేని అనురాగమును ఏం చేశారు? కనుపరిచారు. దట్స్ అన్ అన్కండిషనల్ అఫెక్షన్. షరతులు లేని అనురాగమును ఏం చేశారట? కనుపరిచారు. షరతులతో ఇచ్చినది కాదు. ఏంటి? కానుక. మనం ఇచ్చే ఈ కానుక ఇది సరిపోద్దులే, ఎవరికి? సేవకుడికి చాలే, ఇదే ఎక్కువైపోద్దులే అనేది కాదు. షరతు పెట్టేది కాదు. ఇట్స్ నాట్ ఫిక్సింగ్ అ బౌండరీ, ఇట్స్ గోయింగ్ బియాండ్ ద బౌండరీ. వాళ్ళు ఊడ్చి ఇచ్చారట. ఏం చేశారు? వాళ్ళు ఎలా ఇచ్చారు? ఊడ్చి. మనం అన్నం తింటాం చూసారా, ఎక్కడ లాస్ట్ ఆ కళాయిలో మిగిలిపోద్ది,
మనం ఏం చేస్తామంటే బాగా అందులో అన్నం కలిపి మరి ఏం చేస్తాం, చాలా మందికి ఆ ఊడ్చిందే ఇష్టం లాస్ట్లో, ఎందుకంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది అంటారు. వెన్ యు గివ్ ద లాస్ట్ బౌండరీ, ఆ బౌండరీ ఫిక్స్ చేయకుండా ఆ సరిహద్దు దాటి ఆ చివరికి వెళ్ళి నువ్వు ఇవ్వగలిగేటప్పుడే షరతులు లేని అనురాగమును చూపించేవాడివి అవుతావు. సో సువార్థికుడికి కానుక ఇచ్చేది షరతులతో కూడుకునేది కాదు. సేవకుడికి మనం యాక్చువల్లీ ముందు ఒక విషయం నేను మీతో చెప్పాలి. అదేంటంటే ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే అతను ఖచ్చితంగా కరెక్ట్గా కానుకలు ఇచ్చేవాడై ఉంటేనే చెప్పగలడు. ఓకే, ఆ మాట ముందు మీతో చెప్పలే. కానుకలు నేను కరెక్ట్గా ఇవ్వగలను, నేను ఇస్తాను అనే ఆ నిశ్చయత నిబద్ధత కలిగిన వ్యక్తి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని. ఓకే, సో ఏ అతిశయం ఏం కాదు, కానీ నేను ఇస్తున్నాను. ఓకే, దాని మీద నేను మీతో చెప్తున్నాను ఈ సబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఈయన వాళ్ళ గురించి చెప్తూ ఏమంటాడంటే, వాళ్ళు షరతులు లేని అనురాగమును ఎవరి పట్ల చూపించారు? సేవకుడి పట్ల చూపించారు. ఈరోజు సంఘము ఖచ్చితమైన ఆలోచన కలిగి ఉండాలండి. ఈరోజు కొంతమంది, ఒకవేళ ఒక వ్యక్తి 10,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, 10,000 సంపాదిస్తున్నాడు. ఖచ్చితమైన నియమం ఒకటి ఉంది, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం అవ్వాలి అని. ఆ నీతిని మనం నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? 10% కంటే ఎక్కువ ఇవ్వాలి. అయితే పండితులు ఏమంటారు అని అంటే, ఇట్స్ 10% కదా, కానీ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్ ఇట్ కమ్స్ టు 22 to 23% వస్తుంది అన్నమాట. వాళ్ళు ఇచ్చిందంతా కలిపితే 22 నుంచి 23%. ఇంకొంతమంది పండితులు ఏమన్నారంటే 35% ఇచ్చిండుంటారు అంటారు. కానీ వాళ్ళకి నిబంధన ప్రకారంగా వాళ్ళు ఎంతమంది చెప్పాడు? 10% ఇమ్మన్నాడు. కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత ఇచ్చుండేవారు అని అంటే 35% ఇచ్చుండేవారు అన్నమాట. అంటే ఈ రోజు 10,000 సంపాదించేవాడు దేవునికి ఆ నీతి కంటే అధికం చేయాలంటే ఎంత ఇచ్చుండాలి? 3,500 కంటే అధికంగా ఇవ్వాలన్నమాట. ఇవ్వగలవా? ఇక్కడ ఫిలిప్పీలు ఆ బౌండరీని, ఆ లైన్ని క్రాస్ చేశారు. మనమైతే ఫిక్స్ అయిపోతాం, 10% కాబట్టి నేను ఎంత ఇస్తాను. మనం చాలా లాజికల్, మనం మనుషులం కదా, 11% ఇచ్చేస్తాను. వి ఫీల్ వి గివ్ ద 11% అండ్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. ఎవరు సాటిస్ఫై అయిపోతారు? మనం సాటిస్ఫై అయిపోతాం. అయితే కానుక వీళ్ళు ఇస్తున్నది ఎలా ఇస్తున్నారంటే, షరతులు లేని అనురాగమును పౌలు పట్ల కుమ్మరించారంట. అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అంతలాగా డబ్బులన్నీ ఊడ్చి సంచిలో పెట్టి ఎవరితో పంపారు? ఎపఫ్రోదితుతో పంపారు. ఇది క్రాసింగ్ ద బౌండరీ. ఓకే, మన ఆశలను దాటి వెళ్ళడం, మన నీడ్స్ని దాటి వెళ్ళడం. అంతే కదా. ఇప్పుడు 10,000 సంపాదించేవాడు 3,500 ఇవ్వాలంటే ఎంత కష్టం. కానీ ఫిలిప్పీలు అయితే అది చేయగలరు. ఓకే, అలాగని 30% ఇచ్చామని నేను చెప్పట్లేదు. ఓకే, తప్పుగా అర్థం చేసుకోకండి. సో వాళ్ళు కానుక అంత గొప్పగా వాళ్ళు ఇవ్వగలిగారు. సో మొదటిది ఏంటి? షరతులు లేని. ఇప్పుడు కానుక ఇస్తున్నప్పుడు మా సేవడికి ఇది ఎక్కువేలే అని ఇవ్వకూడదండి ఏ రోజు. ఇది సరిపోద్దులే అని ఇవ్వకూడదండి ఏ రోజు. ఎందుకో మనం 18 చివరికి వెళ్ళాక తెలుస్తుంది. ఓకే, సో మొదటిగా ఎలాంటి కానుక ఇచ్చారు వాళ్ళు? షరతులు లేని అనురాగమును చూపించేలాంటి కానుకను వారు ఇచ్చారు. రెండోది ఏంటంటే, దట్స్ ఎ హార్ట్ ఫెల్ట్ డివోషన్. అంటే హృదయపూర్వకమైన భక్తిని కానుక. అది హృదయపూర్వకంగా ఏం చేశారట? ఇచ్చారు. హాఫ్ హార్టెడ్గా ఏ రోజు ఇవ్వకూడదు. దాని అర్థం ఏంటంటే, హాఫ్ హార్టెడ్ అంటే ఏంటంటే సనుక్కుంటూ ఇవ్వకూడదు. ఎలా ఇవ్వకూడదు? సనుక్కుంటూ ఇచ్చేది కాదు ఈ కానుక. వాళ్ళు అలా ఇవ్వలే, సనుక్కోకుండా వాళ్ళు ఇచ్చారు, హృదయపూర్వకంగా ఇచ్చారు. మూడోది ఏంటంటే, అంతులేని ఒక సరిహద్దు లేని, అంతులేని ఆరాధన గల మనస్సును వారు కనుపరిచారు. ఓకే, దట్స్ అన్ ఎండ్లెస్ అడోరేషన్. ఇప్పుడు కానుక ఆరాధన చేయడమే కదా. కానుక ఏంటి? ఏం చేయడం? ఆరాధించడం. అక్కడ గమనించండి,
మనుషులందరూ ఓకే గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేయకముందు, అంటే మనం ఆదికాండం చదివినప్పుడు ఇలా ఇలా మనుషులందరూ గ్యాదర్ అయ్యి ఒక మీటింగ్లో ప్రేయర్ స్టార్ట్ అవ్వక ముందు ఏం చేసేవారంటే ఇండివిజువల్ ప్రేయర్స్ ఉండేవి. ఆ ఇండివిజువల్ ప్రేయర్స్తో వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠాలు కట్టారు. ఓకే, ఫస్ట్ ఇలా గ్యాదర్ అవ్వి ఇలా ప్రేయర్ చేయడం లేకముందు స్టార్ట్ అయింది ఎలాగా అంటే బలిపీఠం మీద ఏం చేశారట, బలులు అర్పించారు, కానుక అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, సో ఇలా ఇలా మైటీ మీటింగ్స్ జరగక ముందు వర్షిప్ కానుకలు ఇచ్చే దగ్గర మొదలైంది. ఎలా అంటే ఎవరు, కయ్యను హేబేలు. ఆ తర్వాత మనం చూస్తాం యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది. దాని మీనింగ్ ఏంటంటే ఇలా మీటింగ్ అంటే ఇలా గ్యాదర్ అయ్యి కూర్చొని ప్రార్థన చేయడం అనేది తర్వాత మొదలైంది. అంతకంటే ముందే ఏం స్టార్ట్ అయింది, దేవునికి ఇచ్చేది మొదలైంది. అది నా ఉద్దేశం. దేవునికి ఇచ్చేది ఇలా ఇలా అందరూ కలిపి గ్యాదర్ అయ్యి చేసే ముందు నుంచే ఆ వర్షిప్ ఉంది, అంటే ఇచ్చేది. సో గివింగ్ ఈజ్ ఎ వర్షిప్ అండ్ దట్స్ ఎన్ ఎండ్లెస్ అడోరేషన్. అది సో అంతులేని తమ యొక్క హృదయపూర్వకమైన ఆరాధనను వారు కనుపరిచారు. సో గివింగ్ అనేది గొప్పది. మీరు చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీలీ డన్. ఎలా అంటే ప్రేయర్ చేయడం మాటతో, నోటితో, పాటలు దేంతో, నోటితో, వాక్యం చెప్పడం దేంతో, నోటితో, ఇంకా చెవుతో వినేస్తారు. అండ్ ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఇవి మాత్రమే పనిచేసాయి. ఇప్పుడు ఏం మొదలైపోద్ది తెలుసా, లాజికల్ థింకింగ్ స్టార్ట్ అయిపోద్ది, మన అవసరతలు మొదలైపోతాయి, మన జోబీలన్నీ తడివేస్తాం. అదైందా, అన్ని కింద నుంచి పై వరకు మొత్తం మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అలర్ట్ అయిపోద్ది మొత్తం బాడీ అంతా. ఏం చేయడానికి ఇచ్చినప్పుడు చాలా ఆలోచనలు పరిగెడతాయి. ఏం చేసినప్పుడు, ఇచ్చేటప్పుడు. వాక్యంలో ఫిలిప్పీలు అంతులేని తమ ఆరాధనను ఎవరికి చూపించారు, దేవునికి. సో గివింగ్ ఈజ్ అన్ ఎండ్లెస్ అడోరేషన్. అది ఓకే. సో నాలుగోది ఏంటంటే పౌలుతో ఉన్న లోతైన అనుబంధాన్ని, పౌలుతో ఉన్న లోతైన అనుభూతి, దట్స్ ఎ ప్రొఫౌండ్ అటాచ్మెంట్. ఓకే, లోతైన ఎవరితో ఉండాలి అంటే దేవునితో ఉండాలి. లోతైన అనుభవం ఎవరితో ఉండాలి అంటే నీ సేవకుడితో ఉండాలి. ఇఫ్ యూ డస్ హ్యావ్ ఎ డీపెస్ట్ అటాచ్మెంట్ విత్ యువర్ ప్రీచర్, ఆయనతో ఆ లోతైన అనుభవం ఉన్నప్పుడు ఆయన కష్టాలన్నీ తెలుస్తాయి, ఆయన ఇబ్బందులు తెలుస్తాయి, ఆయన శ్రమ తెలుస్తుంది. జ్ఞానం సంపాదించడానికి ఆయన ఎంతగా కష్టపడుతున్నాడో మనకు తెలుస్తుంది. ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు ఆయన గడిపిన ఆ సందర్భాలు మనకు తెలుస్తాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎ డీపెస్ట్ అటాచ్మెంట్, అ ప్రొఫౌండ్ అటాచ్మెంట్, అప్పుడు ఏం చేస్తామంటే జోబీలు ఖాళీ చేసైనా ఇవ్వాలనిపిస్తుంది. ఓకే, ఒక్కటేనండి, కోవిడ్ వచ్చింది, రేపు బతుకుతాడో బతకడో కూడా ఎవరికి తెలియలేదు. చాలామంది చనిపోయారు, బ్యాంక్స్లో కోట్లు మిగిలిపోయాయి, అండ్ ద మనీ ఈస్ క్రైయింగ్ అవుట్. ఏమవుతుంది, అది ఏడుస్తుందండి, ఎవరికి ఉపయోగపడలేదు, అవన్నీ జప్తు చేసుకుంటుంది ఇప్పుడు ఎవరు, గవర్నమెంట్. ఓకే, అలా ఖాళీగా కదిలింపబడకుండా చాలా చాలా రాబడి, చాలా ధనం మన దగ్గర ఉండిపోతుందండి. ఓకే, అండ్ ఐ హ్యావ్ సీన్ సమ్, దే ఆర్ గివింగ్ అండ్ దే ఆర్ ఏంటి, వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి ఏం చేస్తున్నాయి, వచ్చేస్తున్నాయి. ఇన్ ఆర్డర్ టు గెట్ వి హ్యావ్ టు గివ్. నీకు ఏం చెయ్యి, ఇచ్చేయి. ఆ మాట తర్వాత అంతా అదే వినిపిస్తుందా నా వాయిస్? ఈ 19 వచ్చిన అంతా అదే. ఓకే, సరే. ఇంకా చూడండి, పౌలుతో తమకున్న ఆ గొప్పదైన బంధాన్ని బట్టి ఫిలిప్పీలు తమ యొక్క అంతర్గతమైన సున్నితత్వాన్ని కనుపరిచారు. చాలా మంది కఠిన హృదయంతో ఇస్తారు. ఎలా ఇస్తారు, కఠినమైన హృదయంతో ఇస్తారు. కానీ ఫిలిప్పీలు అయితే ఎలా ఇచ్చారు,
సున్నితమైన మనస్సుతో ఇచ్చారు. ఓకే, సో దట్స్ అన్ ఇన్నర్ టెండర్నెస్ని అది కనుపరుస్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ అదేంటంటే లోతైన తమ ప్రేమను, లోతైన తమ భావోద్వేగాలను కానుక రూపంలో ఏం చేశారు, వాళ్ళు కనుపరిచారు. తర్వాత వాళ్ళు శాశ్వతమైన నిబద్ధతను అంటే ఇటర్నల్ కమిట్మెంట్ని కానుక ద్వారా కనుపరిచారు. ఇది ఇక్కడ ఒక చాలా మేజర్గా ఒక విషయం మనకు అర్థం కావాలి. ఏంటంటే శాశ్వతమైన నిబద్ధత ఎందులో, ఇచ్చే దాంట్లో. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు సేవకుడికి ఇస్తాం, ఒక 10 రోజులు, నెల రోజులు, 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏవో మిస్అండర్స్టాండింగ్స్ సేవకుడికి మనకి మధ్యలో రావచ్చు. చేసే ఫస్ట్ పని ఏంటంటే వి స్టాప్ గివింగ్. ఫస్ట్ ఇచ్చేంతగా తర్వాత ఏం చేయం, వీ డోంట్ గివ్. ఎందుకంటే వి సీ ద మిస్అండర్స్టాండింగ్ అండ్ వి ఫర్గెట్ ద ఫస్ట్ లవ్. మన మొదటి ప్రేమను మర్చిపోతాం, ఆ లోతైన భావోద్వేగాలను మర్చిపోతాం, ఆ లోతైన నిజమైన ప్రేమను మర్చిపోతాం, సరిహద్దులు లేని ఆ ప్రేమను చూపించే ఆ ప్రేమ మర్చిపోతాం. ఇచ్చే దాంట్లో ఏం చేస్తాం, వి స్టాప్. ఇక్కడ మాటికి ఇచ్చారట, మీరు తప్ప మరెవరో నాకు సహాయం చేయలేదు. భలే రాశాడండి ఆయన, మాటికి ఇచ్చారు. ఆ మాట ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చండి, మనుషులు మనం, గొడవలు అవ్వచ్చండి, మనుషులు మనం. కానీ యూనిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది వెన్ యూ గివ్. నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది వెన్ యూ గివ్. అందుకే అది శాశ్వతమైన నిబద్ధత. ఈ రోజు ఇచ్చాం, 10 రోజులు పోయిందో గొడవైంది, అయినా ఏం చేయి, ఆ ఫస్ట్ కమిట్మెంట్ని ఏ రోజు మర్చిపోకు. ఓకే, ఈరోజు ఉదయం అన్నీ మాట చెప్తున్నాడు, ఏదో చిన్న ఇష్యూ అయిందట, ఎవరో వెళ్ళిపోయారు. ఎంత బాధ వేసిందో, ఎంత బాధ అంటే ఏం లేదన్నమాట. ఇటర్నల్ కమిట్మెంట్. సో ఇఫ్ యూ గివ్ అది ఇటర్నల్ కమిట్మెంట్. గివింగ్ ఈజ్ అన్ ఇటర్నల్ కమిట్మెంట్. దీన్ని ఎవరు మర్చిపోలేదట, ఫిలిప్పీలు మర్చిపోలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా నిస్వార్థమైన అంకిత భావాన్ని చూపించింది ఫిలిప్పీలు ఇచ్చే దాంట్లో. సెల్ఫ్లెస్ డెడికేషన్, నిస్వార్థమైన అంకిత భావం. తర్వాత అచంచలమైన విధేయత, అన్వీవరింగ్ ఒబీడియన్స్. కానుక ఎలాంటిదనంటే అన్వీవరింగ్ ఒబీడియన్స్ ఇస్ గివింగ్. ఓకే, అచంచలమైన విధేయత. తర్వాత తమ యొక్క స్పిరిచువల్ కనెక్షన్ని ఇప్పుడు బోధకుడు, ఆ సేవకుడు, ఆ సువార్థికుడు పెంచుతాడు. దేంతో పెంచుతాడంటే వాక్యంతో పెంచుతాడు. దేంతో పోషిస్తాడంటే జ్ఞానంతో పోషిస్తాడు. దేంతో సరిహద్దు కడతాడు, నీకు తన ప్రార్థనతో సరిహద్దు కడతాడని. కనబడేది ఇక్కడే, కానీ కనబడకుండా నీ కోసం ఎన్నో రాత్రులు, ఎన్నో పగలు, ఎంతో గంటల సేపు నీ కోసం ప్రార్థన చేస్తాడు. సేవకుడు చేస్తాడని ప్రార్థన. ఓకే, గమనించండి, అక్కడ మనకి ఆ అర్థమవుతుంది స్పిరిచువల్ కనెక్షన్. ఆయన ఒక బోధకుడు ఏం చేస్తాడు, వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఒక బోధకుడు సత్యాన్ని చెప్తాడు. ఒక బోధకుడు ప్రార్థనతో కడతాడు. సత్యానికి స్తంభమై ఉన్న ఈ వాక్యంతో కడతాడు. అది సో చక్కగా కట్టేస్తాడు నీ జీవితాన్ని, మన జీవితాన్ని కడతాడు బోధకుడు. అయితే ఆయన మనతో ఫిజికల్ కనెక్షన్ అంటే మన ఇంట్లో ఉండడు, మనతో పాటు ఉండడు, ఆయనకంటే వేరే దగ్గర ఉంటారు. సో కనెక్షన్ రిలేషన్ బట్టి కాదు, కనెక్షన్ దేని బట్టి అంటే స్పిరిచువాలిటీని బట్టి కనెక్షన్. ఓకే, ఆయన ఎక్కడో ఉండి మనం ఇంకో దగ్గర ఉన్నా, ఆయన వేరే ప్రాంతంలో ఉండి మనం వేరే ప్రాంతం దగ్గర ఉన్నా, ప్రతిసారి కలిసే చోట ఒకటి ఉంటుంది. దట్ ఈస్ యువర్ మీటింగ్ పాయింట్. ఏంటది అంటే వర్షిప్, సంఘం అక్కడే. సో ఈ బిల్డ్స్ అప్ ఆ గ్రేటెస్ట్ కనెక్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ వర్షిప్. సో ఆ కనెక్షన్ బట్టి ఏం చేయి, కానుక ఇవ్వం. యు డస్ హ్యావ్ ఏ గ్రేటెస్ట్ స్పిరిచువల్ కనెక్షన్.
నేను ఏమంటానంటే అంటే నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఈ స్పిరిచువల్ కనెక్షన్ ఫిజికల్ రిలేషన్ కంటే గొప్పది. మీ బాబాయ్, పిన్ని, అక్క, తమ్ముడు ఈ రిలేషన్ కంటే సేవకుడితో మనకు ఉండాల్సిన రిలేషన్ చాలా గొప్పది. చాలా తిమోతికి, పౌలుకి ఆ కనెక్షన్ ఉంది. పౌలుకి ఇక్కడ, ఫిలిప్పీలకి ఆ కనెక్షన్ ఉంది. ఈయనేమో రోమ్లో ఉన్నాడు, బందీ అయి ఉన్నాడు, చెరసాల్లో కూర్చుని ఉన్నాడు. ఆయనకి వీళ్ళు పంపిస్తున్నారట. ఏంటి? కానుక. ఫిలిప్పీ ఏమో ఇక్కడ, అదేమో అక్కడ. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళింది ఏంటి? ప్రేమ. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళింది కనెక్షన్. ఏంటనంటే దాట్స్ అ స్పిరిచువల్ కనెక్షన్. ఈరోజు ఇక్కడ ఉన్నోళ్ళని ఫోన్ కొట్టే చాలు వచ్చేస్తుంది వీడియో కాల్. ఇక్కడి నుంచి అక్కడ మనం ఈజీగా మనం మాట్లాడేసుకోవచ్చు. ద కనెక్షన్ మేడ్ సింపుల్. కానీ వీళ్ళు నో యాంటీనాస్. ఏంటా యాంటీనా అంటే ట్రూత్ ఈస్ ద యాంటీనా. ఏంటా సిమ్ కార్డ్ ఏంటంటే లవ్ ఈస్ ద సిమ్ కార్డ్. అంతే. ఇక్కడి నుంచి అక్కడికి కనెక్షన్ కుదిరేసింది. ఓకే, కానుక ఇచ్చేది అలాంటిది. అలా ఇచ్చారు వాళ్ళు. ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. ఇది ఎలాంటిది అంటే అన్రిలెంటింగ్ అంటారు. అన్రిలెంటింగ్ అంటే ఏంటంటే అలుపెరగనిది అని అర్థం అన్నమాట. కానుక ఇచ్చే దాంట్లో ఏమవ్వకూడదట, వాళ్ళు అలుపెరగలేదు. అందుకే ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి. 15లో మాట అన్నారు, నేను బోధన ఆరంభించి. ఎప్పుడు బోధన ఆరంభించాడంటే లుదియా టైంలో బోధన ఆరంభిస్తాడు. అపోస్తలుల 16 అధ్యాయం. ఓకే, అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు. ఓకే, ఇక్కడ సేవకుడు ఎవరు? పౌలుకి ఎప్పటి నుంచట ప్రారంభించి అలిసిపోలేదట. ఏం చేసే దాంట్లో? ఇచ్చే దాంట్లో. చాలా. ఇప్పుడు అలిసిపోయాం అనుకోండి, మనకు వెంటనే ఏం కావాలి? రెస్ట్ కావాలి. దే నెవర్ సీస్డ్ గివింగ్. దే నెవర్ సీస్డ్ అంటే వాళ్ళు తాళం వేసి లేదు వాళ్ళ జోబీలకి. ఒక దగ్గర ఇలాగే జరిగింది. ఏంటైందంటే పునాది వేసాడు మందిరానికి. ఎన్ని సంవత్సరాలు అయింది? 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ళు అయిపోయినా ఎవరు రారు ముందుకి. అప్పుడు దేవుడు జకర్యాని పంపాడు. ఈయన వచ్చి అంటాడు, మందిరం అలాగ ఉండిపోయింది, కట్టేయచ్చు కదా బేగా. దేవుడు నాకు బోల్ దర్శనాలు ఇస్తున్నాడు, రండి కట్టేయండి బేగా అని చెప్పి 8 దర్శనాలు చెప్పాడు. వీళ్ళకి ఈయనేమో చాలా సున్నితంగా చెప్తాడు అన్నమాట. ఎవరు? జకర్యా. ఈలోపు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమంటాడంటే, మీరు మీ జోబీలకి తాళం వేశారు. దేవుడు మీ చిక్కాల కింద చిన్న సంచికి కన్నం పెట్టాడు. మీరు ఎంత వేస్తారో అంత కింద నుంచి జారిపోతాయి అన్నాడు. ఎవరంటే హగ్గాయి. ఒక ఆయన వచ్చి ఎలా చెప్తాడంటే, చేసేయచ్చు కదా, కట్టియొచ్చు కదా, చేసేయచ్చు కదా అంటే, ఈయన వచ్చి మీరేమో దేవాలయం పని మానేసి మీ సొంతలు కట్టుకుంటారు ఆ కాలనీల్లో, రండి కట్టండి, ముందు ఏం చేయండి, దేవుని మందిరాన్ని కట్టండి అన్నాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమర్థం కావాలంటే వాళ్ళు తాళం వేశారట. దేనికి? చెక్కాకి, వాళ్ళ జోబీలకి తాళం వేశారట. ఓకే, ఈరోజు నీ జోబీకి తాళం వేయకు. ఓకే, అలు పెరిగిపోకు. ఏం చేసే దాంట్లో? ఇచ్చే దాంట్లో. వాళ్ళు అలా ఇచ్చారు కాబట్టి, ఓకే, ఇంతలాగా వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పాడు. ఏమనంటే చదువుదాం 18లో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఇలాంటి కానుకను చూసి అప్పుడు చెప్పాడు, ఒకవేళ కానుక మనం ఇలా ఇస్తుంటే గుండెల మీద చేసుకోండి, సంతోషించాలి. ఎందుకో తెలుసా? దేవుడు నీ కానుక ఇలా చూడబోతున్నాడు. ఎలా అంటే అది మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇంకా ఇష్టమై ఉన్న యాగం. 3 విషయాలు మాట ఏంటంటే, నెంబర్ 1 దట్స్ ఎ ఫ్రేగ్రెంట్ అరోమా.
రెండోది ఏంటంటే యాక్సెప్టబుల్ సాక్రిఫైస్, మూడోది ఏంటంటే వెల్ ప్లీజింగ్ అన్నమాట. వెల్ ప్లీజింగ్, ఇలా మూడు. ఫస్ట్ది ఆలోచన చేద్దాం. ఏంటంటే మనోహరమైన సువాసన. ఈ మనోహరమైన సువాసన అనేది అది ఒక మెటాఫోరికల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఎలా అంటే అది ఏంటి, ఈ మనోహరమైన సువాసన దేన్ని వ్యక్తపరుస్తుంది అని అంటే, ఇంత గొప్ప కానుకను తెచ్చి పౌలుకి ఇస్తే దేవుడు చూస్తున్నాడట. ఎవరిచ్చిన కానుకని? ఈ ఫిలిప్పీలకు ఇచ్చిన కానుకని. ఈ అరోమా, ఈ ఫ్రాగ్రెంట్ అరోమా అనే ఈ ఫ్రేస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అంటే, ఎలా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది అంటే, దేవుడు దాన్ని చూసి చాలా సంతోషించాడట. ఎలాగా? చాలా సంతోషించాడట. సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసేదే మనోహరమైన సువాసన. ద జాయ్ ఇన్ లార్డ్స్ హార్ట్. గుండెల్లో, ఎవరి గుండెల్లో సంతోషం? దేవుని గుండెల్లో సంతోషాన్ని వ్యక్తపరిచేదే ఈ ఫ్రేగ్రెంట్ అరోమా అంటే. ఓకే, సో దేవుడు మనం ఇచ్చే కానుకను చూసి ఏం చేస్తాడట? సంతోషిస్తాడట. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. అదేంటంటే, దేవుడికి తక్కువైపోయిందా? దేవుడికి ఏమైనా తక్కువైపోయిందా? ఇప్పుడు దేవునికి ఏమైనా లేదా? అన్ని దేవునివే కదండి. అన్ని సమస్తం ఎంత కావాలంటే అంతా అయిందే. ఆయన ఎందుకు సంతోషిస్తున్నాడంటే, మనం ఇచ్చిన హృదయం ఉంది చూడండి, నో మ్యాటర్ ద సైజ్, నో మ్యాటర్ ద థింగ్, నువ్వేం వస్తువు ఇస్తున్నావు అని కాదు, ఎంత సైజులో ఇస్తున్నావు అని కాదు, నో మ్యాటర్ ద వాల్యూ, నువ్వు ఎంత వాల్యూ, ఎంత అంటే ఎంత ఖరీదెంత, నువ్వు ఇచ్చే ఎంత ఇస్తున్నావు అనేది కాదు, నువ్వు ఎలా ఇస్తున్నావు అనే దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. సో ఫ్రాగ్రెంట్ అరోమా అనేది ఎక్స్ప్రెషన్ ఎలాగంటే, ఆ సింబలైజ్ ఏం చేస్తుందంటే గాడ్స్ జాయ్ని, దేవుడు సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. రెండోది ఏంటంటే దేవుడికి సంతృప్తినిస్తుందట. దాని వర్డ్ అదే, దాని మీనింగ్ అదే. గాడ్స్ సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తుందట. ఇప్పుడు దేవుడికి సాటిస్ఫాక్షన్ ఏంటి? ఇప్పుడు ఒక విషయం, ఎంత ఇస్తే సాటిస్ఫై అవుతాడు? ఇప్పుడు దేవుడికి అన్నీ ఉన్నాయి, మనం ఇంత ఇచ్చాం చిన్నది, ఓకే, మనం ఇచ్చిందే ఇంత అవుతుంది, దానికి చిన్నది అవుతుంది, అది నెగ్లిజిబుల్ కూడా అవుతుంది అవునా ఆయనకి ఇచ్చే దాంట్లో. కానీ ఆ ఇచ్చిందే చూసి దేవుడు సాటిస్ఫై అవుతాడట. సో ద ఫ్రేగ్రెంట్ అరోమా ఎక్స్ప్రెసెస్ గాడ్స్ సాటిస్ఫాక్షన్. దేవుడు సంతృప్తి చెందుతాడట. అది మీరు గమనించండి. దేవుడు నోవాహుని రక్షించాడు. అందరూ కొట్టేసుకుని పోయారు. ఇందులో ఆ వరదలో అందరూ చచ్చిపోయారు. ఓకే, అన్నీ చనిపోయి ఈ పడవలో ఉన్న వీళ్ళు కూడా వరదకి పడవ ఇటు గందరగోళంగా అయిపోయి ఉండుంటుంది. కానీ చాలా ప్రశాంతంగా ఉన్నారు లోన. ఎన్ని రోజులు ఉన్నారు? దగ్గర అంటే ఓడెక్కి దిగినంత వరకు దగ్గర 380 days ఉంటుందని, 377 రోజులు ఉంటారు. ఎన్ని రోజులు ఆ వాళ్ళు అంటే ఆయన ఇచ్చిన కౌంటింగ్ బట్టి సుమారుగా 300 సంవత్సరం పైన అనుకోండి. సంవత్సరం దగ్గర చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఇందులో నుండి బయటకు వచ్చాడు. అందరూ చచ్చిపోయారు, కానీ నోవా ఫ్యామిలీ ఒక్కటే బయటకు వచ్చింది. నోవా వచ్చి హృదయపూర్వకంగా ఇచ్చాడు. అక్కడ కనబడుతుంది శ్రేష్టమైన వాటిని, పరిశుద్ధమైన వాటిని తెచ్చి బలి ఇస్తే దేవుడట వాటి నుంచి ఇంపైన సువాసనను ఆగ్రహించి, మీరు గమనించండి, నోవహు ఇచ్చే కృతజ్ఞత కరెక్ట్ గా దేవుని హార్ట్ కి సాటిస్ఫై అయ్యేంత ఇచ్చాడు అన్నమాట. అదేనా? సో గాడ్స్ సాటిస్ఫై అవుతాడు మనం ఇచ్చే కానుకతో. అలా ఇవ్వాలి, అంత ఇవ్వాలి. ఓకే, సో ఫ్రేగ్రెంట్ అరోమా అంటే గాడ్స్ సాటిస్ఫాక్షన్. మూడోది ఏంటంటే డిలైట్, ఆహ్లాదకరమైనదిగా దేవుడు దాన్ని ఫీల్ అవుతాడు అన్నమాట. ఓకే, సో డిలైట్. నాలుగోది ఏంటంటే ఫ్రెష్నెస్.
ఫ్రెష్నెస్, తాజాదనం. మీరు గమనించండి, ఒక పువ్వు ఉందనుకోండి, ఇక్కడ ఉండేవి కదా సన్ఫ్లవర్స్ కదా, ఈ వెనకాతల పువ్వు ఉంది. ఆ పువ్వు మనం చూసినప్పుడు మార్నింగ్ టైంలో ఆ సూర్యరశ్మి పడే టైంకి కరెక్ట్గా అది ఎలా వికసించి, ఓకే, అప్పుడే రాత్రంతా పడిన మంచుకి అప్పుడప్పుడే ఆవిరంతా ఎండిపోయి చాలా ఫ్రెష్గా కనబడుతుంది ఆ పువ్వు. ఆ ఉదయాన్నే అట్రాక్ట్ చేస్తుంది ఎవరిని? తేనెటీగల్ని. ఓకే, తేనెటీగల్ని చూడండి. ఆ మార్నింగ్ టైంలో వచ్చే ఆ ఫ్రెష్నెస్ని ఒక తేనెటీగ ఎలా అయితే అట్రాక్ట్ చేసి దగ్గరికి వెళ్తుందో, ఆ ఫ్రెష్నెస్ని అలా ఫీల్ అవుతాడు దేవుడు మనం ఇచ్చే కానుకల్ని. తాజాదనంగా ఫీల్ అవుతాడు అనమాట. అది ఓకే. సో దేవుని దృష్టికి ఎలా ఉంది మనం ఇచ్చే కానుక అంటే, ఒకటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇంకోటి సంతృప్తిగా ఆయన దృష్టికి కనబడుతుంది. ఆహ్లాదకరమైనదిగా ఆయన దాన్ని భావిస్తాడు. తాజాదనంగా దేవుడు దాన్ని భావిస్తాడు. ఇంకేంటంటే సెలబ్రేషన్ అన్నమాట. ఏంటది? వేడుక. గమనించండి, పస్కా పండుగ ఆచరించాలి. ఇంకా బోల్ పండుగలు ఉన్నాయి కదా, వాళ్ళకి చాలా ఉన్నాయి, అన్ని పండుగలు ఉన్నాయి. సరే, ఇది కాక వాళ్ళు ప్రతి విశ్రాంతి దినానికి మళ్ళీ చేయాలి. ఇది కాక ఉదయం సాయంత్రం చేయాల్సింది ఉంది. నేను అంటుంది ఏంటంటే ప్రతిరోజు వేడికే అన్నమాట. ఎక్కడ? దేవాలయంలో. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ స్వీట్, ఆ ఫ్రేగ్రెన్స్ని ఆయన ఆగ్రహిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన హృదయంలో వేడుక. దట్స్ ఏ సెలబ్రేషన్ అన్నమాట. ఒకటి గమనించండి. ఇప్పుడు నేనున్నాను, నా బర్త్డే చేస్తుంది ఎవరు? మా డాడీ, మా మమ్మీ, మా వైఫ్ మన లాస్ట్ చేశారు. ఓకే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళ బర్త్డే చేశారు, సెలబ్రేట్ చేశారు. నాకు తెలియదు. ఓకే, నేనేమో రాత్రి నా పనిలో నేను పడుకున్నాను. నేను నిద్రలో ఉంటే వీళ్ళు తలుపు బయట గడెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయి, ఓకే, సామాన్లన్నీ కొని తెచ్చేసి పెట్టేసి ఏదో రాత్రి 12 గంటలకి ఏదో చేశారు. తలుపు తీసి హ్యాపీ బర్త్డే అని చప్పట్లు కొట్టారు. బయటకు వచ్చి చూసేసరికి చాలా సంతోషం వేసింది. ఓకే, నేను అంటుంది ఏంటంటే ద వే దే సెలబ్రేట్, ఆ సంతోషాన్ని, ఆ వేడుకను నేను ఫీల్ అయ్యాను. ఆ వేడుకను నేను ఫీల్ అయ్యాను. సేమ్ అంతకంటే గొప్పది ఎందులో ఉందంటే మనం ఇచ్చే కానుకలు. నువ్వు ఇస్తే ఆ కానుక దేవుడు దాన్ని వేడుకలాగా చేసుకుంటాడు అన్నమాట. దట్ ఈస్ వాట్ దే కాల్ స్వీట్ ఫ్రాగ్రెన్స్. ఓకే, సో ఇది మనోహరమైన సువాసన అంటే అర్థం ఇదే. తర్వాత ఏంటంటే పీస్ని, సమాధానాన్ని కనుపరుస్తుంది. సమాధానాన్ని, శాంతిని కనుపరిచేదే ఈ యొక్క మనోహరమైన సువాసన. ఓకే, ఒక 2 minutes. తర్వాత ఒకటేంటి? మనోహరమైన సువాసనగా అది వ్యక్తపరచబడుతుంది. రెండోది ఏంటంటే దట్స్ అన్ యాక్సెప్టబుల్ సాక్రిఫైస్, అంటే ప్రీతికరమైనదిగా ఉంది. ప్రీతికరమైనదిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే సూటబుల్, తగినదిగా లేదా అనుకూలమైనదిగా ఇచ్చాడు అనే దాన్ని భావన ఇస్తుంది అన్నమాట. తర్వాత సరిపోయేంత ఇచ్చాడు అనే భావన ఇస్తుంది. ప్రీతికరమైనది అంటే ఆమోదయోగ్యమైనది ఇచ్చాడు అనే నిరూపణ ఇస్తుంది. ప్రీతికరమైనది అంటే అర్థం కమెండబుల్ అంటారంటే ప్రశంసనీయమైనదంతగా ఇచ్చాడు నాకు ఈ కానుక అని దేవుడు దాన్ని ఫీల్ అవుతాడు. కమెండబుల్. తర్వాత వ్యాలిడ్, చెల్లుబాటు అయ్యే అంత, ధృవీకరణ చేసే అంతగా ఇచ్చాడు ఈ కానుక అని దేవుడు భావిస్తాడు. సో దట్స్ అ వ్యాలిడ్ ఆఫరింగ్, దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఆఫరింగ్. ప్రీతికరమైనదే ఈ కానుక. దేవుడు దాన్ని అలా చూస్తాడు. తర్వాత లాస్ట్ ఏంటంటే వెల్ ప్లీజింగ్ టు గాడ్, అంతే కదా, దేవునికి ఇష్టమైన యాగం. ఓకే, నేను త్వరగా చెప్పి ముగిస్తాను. అది కొన్ని చెప్తానండి. ఒక 6 ఉన్నాయి, చెప్పేస్తాను. ఫస్ట్ పాయింట్ రాసుకోండి.
అదేంటంటే ద థ్రోన్ స్టిరింగ్ అన్నమాట. ద థ్రోన్ స్టిరింగ్ అంటే మనం ఒక కప్పులో పంచదార నీళ్ళు తాగాలనుకుంటున్నాం. ఒక కప్పులో నిమ్మకాయ పిండాం, పంచదార వేసాం. మనం ఏం చేస్తాం? గిరగిరగిరగిర మనం తిప్పుతాం కదా. సేమ్ ఆ అర్థాన్ని ఇచ్చింది ఇష్టమైన యాగం అంటే. ఎలా అంటే ద థ్రోన్ స్టిరింగ్, ఆ సింహాసనాన్ని కదిలేలా చేసిందనమాట. ఏంటి అది? ద థ్రోన్ స్టిర్స్ వెన్ యు గివ్. నువ్వు ఇచ్చేటప్పుడు సింహాసనమే కదిలిపడుతుంది. ఓకే, సో అంత గొప్పగా దేవుడు దాన్ని భావిస్తున్నాడు. తర్వాత ఏంటంటే హార్ట్ వార్మింగ్. దేవుని హృదయమే కదిలింపబడుతుంది ఏం చేసినప్పుడు? కానుక ఇచ్చినప్పుడు. ఇచ్చి శోధించమన్నాడు. శోధిస్తే ఎలా వస్తుందటంటే ఆకాశపు వాక్యంలు విప్పి ఆయన ఏం చేస్తాడు? ధారాళంగా దయచేస్తాడు. తర్వాత ఏంటంటే గ్రాటిఫై అంటారు. అంటే మనోహరమైనదిగా, సంతోషకరమైనదిగా ఉంటుంది ఇచ్చే కానుక. దేవుడు దాన్ని అలా భావిస్తాడు. తర్వాత అట్రాక్టివ్నెస్ అంటే ఆకర్షణీయమైనదిగా దేవుడు కానుక ఇస్తుంటే అది చూసి భలే ఇస్తున్నాడు వీడు కానుక, నాకు ఇష్టమైనది ఇస్తున్నాడు, అట్రాక్టివ్, నాకు 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 కావాల్సింది ఇస్తున్నాడు, నాకు ఏం కావాలో దాన్ని ఇస్తున్నాడు అని దేవుడు భావిస్తున్నాడు. తర్వాత ఏంటంటే దట్స్ అ లవ్లీ అంటే అందమైనదిగా చూస్తాడు. దేన్ని? కానుకని. ఓకే, దేవుడు మనం ఇచ్చే కానుక దాని యొక్క అంటే నోట్ సైజ్ చూడడం. మళ్ళీ చెప్తున్నా చూడండి, మనం ఇచ్చే నోట్ సైజ్ చూడడం, మనం ఇచ్చే నోట్ కలర్ చూడడం. 200 ఏ కలర్లో ఉంటుంది? ఆరెంజ్ కదా. 500 కొంచెం గ్రేయిష్ బ్రౌన్లో ఉంటుంది కదా. 10 రూపాయలు ఒక్కొక్కటి ఒక కలర్లో. దేవుడు కలర్ చూడడం. ఇంకేం తెలుసా, మనం కొన్నిసార్లు డబ్బులు ఉండట్లేదు, ఫోన్పే కొడుతున్నాం. దేవుడు నెంబర్ కాదు చూసేది. దేవుడు ఏం చేస్తున్నాడంటే మన హృదయాన్ని చూస్తున్నాడు. మనం ఇచ్చే ఆ కానుక కలర్ని కాదు చూసేది, కౌంట్ని కాదు చూసేది, వాల్యూని కాదు చూసేది, కానీ దేవుడు వాటిలో నీ అందాన్ని, అంటే నీ ఇచ్చే అందాన్ని, ఆ మనస్సుకున్న అందాన్ని దేవుడు దాన్ని ఫీల్ అవుతాడు అన్నమాట. ఓకే, లాస్ట్ ఏంటంటే అది దైవికమైన కదిలింపు లాంటిది. సో ఇంత గొప్పగా దేవుడు దేన్ని భావిస్తున్నాడు? కానుకను భావిస్తున్నాడు. దేవుని దృష్టికి ఇప్పుడు అది ఎలా ఉందట? 1 మనోహరమైన సువాసన, 2 ప్రీతికరమైనది ఉంది, 3 ఇష్టమైన యాగముగా ఉంది. సో ఇదన్నమాట. ఇలాంటి గొప్ప కానుకని మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? సేవకునికి ఇస్తున్నాం. సో సేవకునికి ఇచ్చినప్పుడు చేతులు ధారాళంగా ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేయాలి. సో గివింగ్ ఈజ్ అ గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో దాన్ని చూపించే గొప్పదైన అవకాశం ఎందులో ఉంది? కానుకలో ఉన్నది. పాటలు పాడడం ఈజీ, వాక్యం వినడం కూర్చొని ఈజీ, వాక్యం చెప్పడం కొంచెం కష్టపడి చెప్పచ్చు, ఏదైనా పర్వాలేదు. కానీ ఇచ్చేటప్పుడు మొత్తం బాడీ అంతా ఏమవుద్ది? అలర్ట్ అయిపోద్ది. ఓకే, ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే సంపాదన చేతులు మట్టి అవ్వచ్చు, సంపాదనకి రక్తం కారచ్చు, సంపాదిస్తున్నప్పుడు చెమట వచ్చచ్చు, సంపాదిస్తున్నప్పుడు కాలినడకం చేయొచ్చు, సంపాదిస్తున్నప్పుడు మన స్కిల్ని పెట్ట, మన ఆలోచనలు అన్నిటిని పెట్ట, దేన్నైనా పెట్టి సంపాదించి ఎలా సంపాదిస్తున్నాం అదేవిధంగా నీతిగా సంపాదించాలి. అది ఇప్పుడు ఆ నీతిగా సంపాదించింది తెచ్చి ఎక్కడిస్తున్నాం? దేవుని దగ్గర ఇస్తున్నాం. సో హృదయపూర్వకంగా ఏం చేయాలి? ఇవ్వాలి. దేవుడు అప్పుడు ఫిలిప్పీలాగా కానుకలు ఇస్తే అప్పుడు ఆయన ఇంపైన సువాసనగా, మనోహరమైనదిగా, ప్రీతికరమైనదిగా, ఇష్టమైన యాగముగా ఆయన చూస్తాడు.